5వ అధ్యాయం 10-11 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 2 వచనాలు అందరం కలిసి నేను చదువుతాను, నాతో పాటు మీరు కూడా కలిసి ఒకటే మాదిరిగా మనం చదువు. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. చిన్న మాట ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేసి ఏక మనసుతో ప్రభు సహాయాన్ని అడుగుదాం. ప్రభా, బలలో నుంచి వేయాలి, నిరంతర మారు మనస్సు నాకు దయచేయి. ఈ దినం నువ్వు ఏం మాట్లాడబోతున్నావో, ఏ విషయంలో నా జీవితంతో తాకబోతున్నావో నన్ను దర్శించి బాగు చేయి, సరిచేయని చెప్పి మనమందరం యేసయ్య పాదాలు పట్టుకున్నాం. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, పరిశుద్ధుడైన దేవా, నమ్మదగిన వాడు, ఆశ్చర్యకరుడ, మా మధ్యలో మహిమ కలిగినటువంటి ప్రభువుగా ఆసీనుడై ఉన్నందుకు స్తోత్రం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడా, ఇప్పుడు కూడా నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన నీ సంఘంలో ఆసీనుడవై మాతో మాట్లాడి చక్కబరిచి సరిచేసి ఏ ఏ స్థలాల్లో నీకు దుఃఖం ఆయాసం కలిగిస్తున్న వాటిని చక్కపరచు, రాకడ కొరకు సంపూర్ణంగా సిద్ధపరచు. నీ మహిమ మేఘము నిత్యం ఇక్కడ ఉండునట్లు ఆజ్ఞాపించి ఓ మమ్మలను ప్రభు నీ కృపచేత నడిపిస్తూ సంపూర్ణత లేకి చేయబట్టి నడిపించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. నీ కృపగల చేతులకు అప్పగిస్తున్నాము. మందిరంలోను ఈ చుట్టుపక్కల ప్రాంతంలోను సమస్త విషయములలో అన్నీ నీ వశములోనికి తీసుకొని నడిపించి మహిమ పొందండి. దాసుని మీద కొత్త తైలము చేత అభిషేకించి నిండి పొర్లే పాత్రలుగా మమ్మల్ని చేయి వరకు మమ్మల్ని వదలొద్దు. మీ కృపగల చేతులుగా అప్పగిస్తే యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. వీళ్ళారా మంచిది. మరొకరు ఎవరైనా ఆ వచనాలు 2 చదవండి. పురుషులలో నుంచి ఒకరు చదవండి, తర్వాత స్త్రీలలో నుంచి కూడా ఒకరు చదవండి. నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలం చేయను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక 2-3 సార్లు చదివినాం అనుకోండి, ఏమర్థమవుతుంది? కంటతో వచ్చినట్లు అయిపోతుంది. అవునా? అందుకే చాలాసార్లు చదివితే నోటికి వచ్చేస్తుంది. యెషయా గ్రంథం బాగా చదవండి. బైబిల్ మొత్తంలో ఎన్ని విషయాలు ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. వీళ్ళరా 10వ వచనం 11వ వచనం రెండిట్లో 2 వ్యక్తులు మనకున్నారు. లోపల లోతుల్లో కనపడకుండా సత్యము బహు దూరముగాను బహు లోతుగాను ఉంటుంది. దేవుని వాక్యం అనేది మల్టీ ఫేసెస్ కలిగిన డైమండ్ లాంటిది అని ఒకసారి దైవజనులు చెప్పారు. మనం కూడా ఎన్నిసార్లు చెప్పుకున్నాం. ఒకసారిగా డైమండ్కి ఎందుకు అంత విలువ అంటే ఎక్కువ మొఖాలు ఉంటాయి.
ఎక్కువ ముఖాలు ఉంటాయి. ఆ మల్టీ ఫేసెస్ని బట్టి దానికి వాల్యూ. డైమండ్స్ అంటే డైమండ్స్ కంటే మించినది ఏముందండి? ఇంకా విలువైనవి కొన్ని ఉన్నాయనుకోండి, ప్లాటినం, యురేనియం, అవన్నీ ఏం చేసుకోవాలి మనం? ఇప్పుడు అదొక స్టైల్, గోల్డ్ కాదు, ప్లాటినం స్టైల్. ఇప్పుడు ఇంతకుముందు తగ మెరిసిపోతుంటే బంగారు వేసుకొని అబ్బా ఏ ఉన్నత దశలో ఉన్నారు వీళ్ళు, ఎంత ఆశీర్వదించబడినారని అందరూ చూడాలని అనుకుంటుండేవాళ్ళు. ఇప్పుడు కోటీశ్వర్లు వేసేది గోల్డ్ కాదు, ప్లాటినం వేసుకుంటారు. చూడడానికి ఎట్టుందంటే తుప్పు పట్టిన కొద్ది స్టీల్ ఉన్నట్టు ఉంటుంది. స్టీలే షైనింగ్ అలా ఉంటుంది, కొద్దిగా అక్కడక్కడ నల్లగా కనపడదు. ఏది ఏమైనా డైమండ్ చాలా శక్తివంతమైంది. ఎక్కడ దొరుకుతుంది అది? డైమండ్ అనేది కొన్నిసార్లు రత్నాలని కూడా అంటాం కదా, విలువైన రాళ్ళు, రత్నాలేమో భూమిలో దొరుకుతాయి, పై పొరలలో దొరికితే దాని విలువేముందండి? ఎంతో లోతులలోకి వెళ్ళిపోతే అసలు కోహినూరు వజ్రం అనేది మన భారతదేశంలో ఉండిందని, అది ఏమన్నా బ్రిటిష్ వాళ్ళు ఎత్తకపోయినారని ఏమో చెప్తుంటారు. ఇప్పుడు కూడా ఉందని, అక్కడ మ్యూజియంలో ఉందని. కోహినూరు వజ్రం ఎంత విలువైందో ప్రతి విశ్వాసి దేవుని దృష్టికి అంత విలువైన. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాక్యం అంత విలువైంది. ఆ విలువైన వాక్యంతో ఈ వీళ్ళని కన్నాడు, విలువైన వాక్యంతో కన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చివరిలో మనం ఎప్పుడు చదువుతుంటాం కదా, సత్యవాక్యము చేత కదండి. చదవండి, ఎన్నిసార్లు చదివినా తనివి తీరినటువంటిది తాను సృష్టించిన వాటిలో మనమే ప్రథమ ఫలం. అంటే అసలైన వజ్రాలు ఎవరు చెప్పండి? ప్రథమ ఫలం అంటే జ్యేష్ఠుడు, మొదటి సంతానము, ఫస్ట్ బోర్న్ బేబీ. రూబేను గురించి యాకోబు అన్నాడు, నా ప్రథమ సంతానం, నా బలమా, నా నడుములోని బలమా. అసలు వాళ్ళు మాట్లాడే మాటలు ఆత్మీయంగా కన్నా మనం అర్థం చేసుకుంటే అసలు వర్ణింప శక్యముగానంత లోతులు అవి ఉంటాయి. పై శరీరం మనసు చదివే వాళ్ళు ఎవడు కూడా బైబిల్ చదువుకుని ఉండడమే మంచిది. చాలాసార్లు తేడా కనపడుతుంది. ప్రియులారా, ఏమన్నాడు? తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము ఒక ప్లాన్ ప్రకారంగా కన్నాడని మనం చెప్పుకున్నాం. అయితే దేంతో కన్నాడు? సత్యవాక్యం. అబద్ధమైన జీవితం ఉన్నవాళ్ళు దేవుని పిల్లలు కాదు. ఒకవేళ అబద్ధాలు మాట్లాడచ్చు పొరపాటుగా, అది వేరు. ఇతరులకు నష్టం కలిగేటట్టుంటే సత్యం కూడా మాట్లాడాకు 10 మందిలో అన్నాడు రంజిత్ అన్న. వినాలంతే. ముందు గొప్పలు ఇప్పుడు ఏమండి, ఒక 130 అంతస్తుల ఎత్తులో ఉన్నోడిని మనం ఎలా చూడగలం? రంజిత్ అన్న అన్నాడు, చాలామందికి నేను అర్థం కాను, నేను అర్థమైతే ఇక కొన్ని స్టేజ్లు కన్నా దాటితే దేవుడు కొద్దిగా అర్థమవుతాడు. హల్లెలూయా. అందుకే ప్రత్యక్షత గ్రంథాలు 8 గ్రంథాలు అన్న రాసినట్టు ఏంటి? రెవల్యూషన్కి సంబంధించి యుగాంతం ఒక రెవల్యూషన్. ఎందుకు రాయాలండి? చెప్తాను నెక్స్ట్ మెసేజ్. అదే చిన్న పాయింట్ చెప్తాను, యుగాంతంలో ఒక చిన్న పాయింట్. ఎందుకు రాయాలి? రాయకపోతే నష్టం ఏంటి? ఇంకా రాసిన దానివల్ల రంజిత్ అన్నకు అందరు శత్రువులై కూర్చున్నారు. ప్రతి ఒక్క చిన్న బోధకుడు కూడా అన్నం దూషించటమే. ఆయన పద్ధతి బాగలేదు, ఆయన తప్పుడు బోధలు చేస్తాడు. ఏం తెలుసు, ఓనమ్మలు 2 వాళ్ళు ఎక్కిరిచ్చినట్టు ఉంటుంది. ఆయన మల్టీ టాలెంటెడ్, చెప్పాలంటే ఫేసెస్ కలిగిన ఒక డైమండ్ అంటాడు. హల్లెలూయా. ఇంగ్లీష్ మాట్లాడతాడా? ఇంగ్లీష్లో పుస్తకాలు రాసినాడు. తెలుగు గ్రాంధిక భాష రాయగలడా? 8 పుస్తకాల్లో ఇవే. హిందీ చక్కగా మాట్లాడగలడు. అంతేగా దేవుని ప్రత్యక్షతలు
కలిగినవాడు. సంఘమును గురించిన మర్మాలు తెలుసు, యుగముల చరిత్ర, సరే సంఘ చరిత్ర అన్నీ తెలుసు. కొన్ని అన్న తెలియనట్టు ఉంటాయి, కొన్ని మిగతాలతో పోలిస్తే కొన్ని తెలుసు, ఎక్కువ తెలుసు. హల్లెలూయా. ప్రియులారా, కనుక సత్యవాక్యం వల్ల ఎవరు పుడతారో వాళ్ళు సత్య సాక్షులు, సత్య సంబంధులు. సత్య సంబంధులందరూకి ఒక యాసిడ్ టెస్ట్ ఏంటంటే దేవుని మాట వింటారు. 17 ఏమన్నాడండి? యోహాను సువార్త 17లో సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని కదా. 18వ అధ్యాయం 37 అందుకు పిలాతు నీవు రాజువా ఆయన అడుగగా, ఎప్పుడు రాజు అండి ఆయన? భూప్రపంచానికి తెలుసా ఈయన రాజు అని? మీరు చెప్పండి. ఎప్పుడైనా రాజరికం చేశాడా? రాజ్యం ఉండిందా? ఒక సింహాసనం ఉండిందా? భూమి మీద రాజా యేసుప్రభు? చెప్తే మాత్రం పిలాతు ఎట్లా నమ్ముతాడు? ఎక్కడ మీ ప్యాలెస్ అంటే ఏం చెప్తాడు? చెప్పండి. న్యాయంగా ఆలోచన చేయాలి బైబిల్ గ్రంథాన్ని. నువ్వు అన్నట్టు రాజునే అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా ఆ మాట సత్యమై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. రాజులు 24 మంది పెద్దలు సైతం పరలోకంలో కిరీటాలు తీసి ఆయన పాదాల దగ్గర వేసి సాష్టాంగ నమస్కారం చేసి స్తుతిస్తూ ఉంటే ఆ 24 మంది రాజులే రాజులకు రాజులోళ్ళు, సహస్ర రాజులు వాళ్ళు. వాళ్ళందరికీ అసలు శిష్యులైన రాజు కాబట్టి ఆయన రాజులకు రాజును ప్రభువులకు ప్రభువుననే నామం ఆయనకుంది. ఇది ప్రకటన గ్రంథంలో లాస్ట్లో ఉంటుంది. లేకునుంటే దేవుడు రాయించాడు బైబిల్లో. నేను కాదని చెప్పిండు ఆయన, కాకపోయి ఉంటే. ప్రియులారా, 16, 20, 19, 16 19వ అధ్యాయము 16 రాజులకు రాజు. ఇంకా పిలాతు నువ్వు రాజు అన్నింటే అవును అన్నాడు, కానీ కొంపదీసి ప్రశ్న మారి నువ్వు రాజులకు రాజువా అనింటే అవును రాజులకు నేను రాజు అని చెప్పేవాడు. ప్రస్తుతానికి రాజుతో ఆయన సమర్థించుకున్నాడు. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముల మీదను తొడ మీదను, దేవుని వస్త్రాల మీద తొడ మీదట. ఏంది మనకు అర్థమవుతాడు దేవుడు. తొడ మీద వ్రాయబడి ఉందండి, వస్త్రాల మీద తొడ మీద వ్రాయబడి ఉంది. ఏం నామము? రాజులకు రాజు ప్రభువులకు. ఎందుకలా అంటే పైన ఆయన నామం వాక్యం కాబట్టి. పైన ఆయనకు ఇంకొక నామం ఉంది 13లో, మరియు దేవుని వాక్యం అను నామం ఆయనకు పెట్టబడి. దేవుని స్తోత్రం కలుగునుగా. కరెక్ట్ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో నుంచి కనుక నీతో మాట్లాడితే ఇక నీకు ఆహారం అక్కర్లేదు. తింటాం ఏదో ఆకలి అవుతుందని కొద్దిగా. మా సార్ అంటుండే సారి, బ్రతకడానికి తినండి అంటే, బ్రతకడానికి తినండి, తినడానికే బ్రతకద్దు. తిండి ఒకటే కాదు లైఫ్లో, కానీ ఇప్పుడు ప్రపంచంలో ఒక పాపం జరుగుతుంది. పాపము కాని పాపం, పాపము కాని పాపం, పాపములాగా కనబడని పాపం ఏంటంటే తిండి. ప్రతి ఒక్కరు తింటారు కదా, కాబట్టి ప్రతి ఒక్కరు చేసినట్టే. కానీ అది మామూలుగా బ్రతకడానికి కోసం తినడం కాదు. ఎక్కడ చదివితే మనం నిన్న ఇదంతా? సామెతలు 23వ అధ్యాయము అంత తిండి గురించే ఉంది. సరే, అది మనం తిండిపోతులమైతే కాదు. ఎందుకంటే అప్పుడప్పుడు అవసరమైతే అన్నం మానేసి ఉపవాసాలు కూడా చేస్తున్నారు. ఏదో కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ కనబడినప్పుడు తప్ప. ఏమన్నాడు? ఏదో మంచి ఆకలి అయినప్పుడు తప్ప. అది కూడా ఉంది కదా, చెప్పిన నిన్న
నీతిమంతుడు తృప్తి కడుపార భుజించి తృప్తి పొందునని కూడా ఉంది. మరి కడుపార తినడం అంటే ఏంటి సార్? తిండిపోతులాగా తినడమే కదా? కాదు కాదు. కడుపార అంటే తృప్తిగా. అంత స్వీట్ ఇచ్చినామనుకోండి మీకు, మళ్ళీ టేస్ట్ ఉంది. అది తినిన తర్వాత బా సూపర్గా ఉందండి, ఇది తృప్తిగా ఉంది తినిన దానికి అంటావు, కానీ తృప్తిగా ఉందని ఇంత తింటా, ఇంత స్వీటు ఎంత తినాలో అంత తినాలి. దేవుని స్తోత్రం. చాలా రోగాలకు కారణం భోజన పదార్థాలే అని ఈ మధ్య ఆసియాలోనే సెకండ్ ర్యాంకర్ అనుకుంటా ఆయన, నాగేశ్వర్ రెడ్డి. కొట్టండి అసలు యూట్యూబ్లో. మీకు ఎటు తెలుసు సార్ ఏంటంటే? ఏం తెలియదు నాకు, దేవుడు తీసిపోయినాడు కాబట్టి తెలిసింది. నాకు ఆపరేషన్ చేసింది ఆయనే. లోపల ఉన్నటువంటి ఆ స్లడ్జి మట్టి తీసింది ఆయనే. అసలు ఆపరేషన్ అంటూ దాన్ని లాప్రోస్కోప్ తీసింది ఆయనే చేశాడు. ఆసియాలో సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్, అంత ఫేమస్ ఫిగర్ ఆయన. మొన్న రాష్ట్రపతి ముర్ము ఆయన కూడా ఆయనకు సత్కరించి ఏదో మంచి అవార్డు ఇచ్చినారు. మంచి డాక్టర్ ఆయన. ఆయన చెప్తాడు సకల రోగాలు ఎక్కువ శాతం, సకలం కాదు ఎక్కువ శాతం రోగాలన్నీ కడుపులో ఫామ్ అవుతాయి. కడుపు 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 మనం కొద్ది జాగ్రత్తగా, గట్స్ అంటారు దాన్ని, ఏమంటారు? గట్ అని. ఇది ఈ ప్రాంతం లోపల పేగులకు సంబంధించిన ప్రాంతము, ఆ కడుపు, ఆ మొత్తం సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్ అంతా జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి. అన్నిటికీ బ్రెయిన్లో ఎన్ని సన్నటి నరాలు ఉంటాయి, కడుపులో పేగులలో కూడా అంత సన్నటి నరాలు ఉంటాయని ఒక డాక్టర్ చెప్పారు, ఫేమస్ ఆయన. వీళ్ళరా గనుక తిండి అనేది తినాల్సిందే, కానీ జాగ్రత్తగా తినటం మంచిది. చాలా రోగాలు రోడ్డు మీద కనబడిన ప్రతి ఒక్కటి తినుకుంటూ వచ్చినాం అనుకోండి, ఈ పక్క లెఫ్ట్ సైడు, ఈ పక్క ఏమండి అన్నీ ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్లే వచ్చేసినాయి. ఎక్కడ చూసినా అవే. కర్నూలు అయితే కానీ ఒక మొత్తం చిల్డ్రన్స్ పార్క్, ఆ లైన్ ఫోర్త్ ఉంది చూడండి, కొండారెడ్డి బురుజు వరకు ఈ సైడు అంతా కూడా ఎక్కువ అయ్యే ఉన్నాయి. అంత అలవాటు పడిపోయినారు. కొంతమంది అన్నం తినటంలో ఎక్కువ కాస్ట్లీ అవుతుంది, డబ్బులు లేక కూడా కొంతమంది ఫాస్ట్ ఫుడ్లు తింటున్నారు. తినడం అనేది కాదు, జాగ్రత్త. రోగాలకు కారణం తిండే. ఎక్కువ శాతం మనం ఇంట్లో తిండి తినడం మంచిది. తిన్నాక అది అరగడానికి కొంత పని చేయటం మంచిది. ఎక్కువ వంగి లేయటం ఉండాలి. ఏముండాలి? కడుపులు పడవు. లేకుంటే స్త్రీలు ఎప్పుడో ఒకసారి వాళ్ళు గర్భం ధరించేది, కానీ పురుషులు నిత్య గర్భిణులు. కడుపు పెద్దగా అయిపోయి వాళ్ళు చూడడానికి అసహ్యంగా అది వదిలేసింటారుగా. ఒక ఆయన బండిలో పోతుంటే ముందు పక్క పిల్లోడు కూర్చున్నాడు అనుకున్నా, కాదు, అతని కడుపే. పెడితే అసలు కొన్ని హోటల్ భయపడతాయంట కొంతమందికి పెట్టాలంటే. అందుకే వాళ్ళు సున్నపు నీళ్ళు కలుగుతారు. తెలుసా మీకు? హోటళ్ళల్లో ఏం వేస్తారు? సున్నపు నీళ్ళు వేస్తే అంత తింటేనే ఎగుట అయిపోతుంది, వద్దని లేచిపోతాం. లేదంటే సున్నపు నీళ్ళు వేయకపోతే అటు హోటళ్ళు బ్రతకలేవు, ఇటు హాస్టళ్ళు బ్రతకలేవు. ఎందుకంటే వాళ్ళకు కడుపు నిండా తింటే ఇక ఎంత రైస్ కూడా సరిపోదు. సరే, దాని విషయం పక్కన పెడదాం. యేసు ప్రభు ఆ సత్యాన్ని గురించి పిలాతు దగ్గర మాట్లాడుతూ ఏమన్నాడు? నీవన్నట్టు నేను రాజునే, ఆ రాజునో కాదు రెండవ రాకల్లో చెప్తానని. ఎప్పుడు చెప్తాడు? రెండవ రాకల్లో. ఆయన అదే మళ్ళా స్థలానికి రండి. 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని
అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామము గలవాడు. ఇంకొక పేరు ఆయన 19వ అధ్యాయం పేరు దేవుని నామాలు అని పెట్టుకోవచ్చు. 19వ అధ్యాయం ఏమని పెట్టుకోవచ్చు? ప్రకటన గ్రంథంలో నామాలు. సత్యవంతుడు, నమ్మకమైన వాడు, దేవుడు నమ్మకమైన వాడు. బాగా వినండి, డైవర్ట్ కాదని అవుతుందని కొన్నిసార్లు చెప్పని వదిలేసుకుంటాడు. తెల్లని గుర్రం మీద వస్తున్నాడు ఆయన, మహారాజు. ఎలా ఉన్నాడట? నమ్మకమైన వాడనే నామమైంది, సత్యవంతుడనే నామమైంది. ఆయన బయలుదేరి రేపు వస్తాడు. ఆయన ఎందుకు? ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము. యేసుప్రభు అంటే ఎప్పుడు ఇట్లా పెట్టుకొని ఉండేవాడు అని అనుకుంటాం, కానీ యుద్ధశూరుడు ఆయన. యుద్ధాలంటే ఆయనకి ఇష్టం. యుద్ధం అంటే భయపడే రకం కాదు ఆయన. ఒక్కడే చెప్పాడు దేవునికి, నేను ఒక్కని చాలు భూమి మీదకి పోయి మరణమును పట్టుకొని పాదాల దగ్గరికి వచ్చి పడేస్తాను. దాన్నే అన్నాడు, శిలువ చేత జయోత్సవముతో పట్టి తెచ్చి బహాటముగా ఆయన వేడుకకు. దేనికన్నా కనపరచడానికి? ఎవరు వేడుకకు? ఎవరు చూడాలి అసలు ఈ పాయింట్? పరలోకములో ఉన్నటువంటి వెలుగు సంబంధుల రాజ్యం, వెలుగు రాజ్యం అంతా చూడాలి. అంతేకాదు, అంతకంటే ముందు భూమి మీద సంఘము చూడాలి, ఈ శక్తి ప్రభావం. ఎందుకంటే ఆమె జ్యేష్ఠుడు, స్త్రీ కాబట్టి జ్యేష్ఠుడు అనలేములే, జ్యేష్ఠ పుత్రిక. అన్నిటిలో సంఘము ఎవరంట? ప్రథమ ఫలం. అంటే చాలా సృష్టించినాక లాస్ట్లో ఒకరిని సృష్టించినాడు, అదే భూమి. ఈ భూమి మీద ఉన్న సంఘాన్ని తీసుకుని వచ్చి అందరికంటే పైన పెట్టాలి. ఎలా పెట్టగలడు? జ్యేష్ఠుడు చేసుకున్నాక ఆమె జ్యేష్ఠురాలు అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ చేసుకున్నాడు ఒక పెళ్ళి, ఆ పెళ్లి కూతురు ఏమవుతుంది అంటారా మీరు? మరి పాస్టర్ 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 భార్య ఏమంటారు? పాస్టర్ అమ్మ అని చాలామంది అన్నారు. వాస్తవికానికి అట్లా కాదు. పాస్టర్ భార్య పాస్టర్ అమ్మనే పిలిచచ్చు, అంతేగాని ఆయనకు కూడా నిజముగా పాస్టర్ అమ్మాయి ఉంటే అంటే అర్థమైంది, పిలుపు, ఏర్పాటు, అభిషేకం ఉంటే. అట్లనే సంఘానికి యేసుప్రభు జ్యేష్ఠుడు కనుక ఆమె జ్యేష్ఠురాలే కాదు, జ్యేష్ఠత్వం సంపాదించుకున్నది. అందుకే జ్యేష్ఠుల సంఘమైంది అని హెబ్రీ పత్రిక 12లో చెప్పాడు. హల్లెలూయా. అంటే అందరికంటే టాప్ మోస్ట్ ర్యాంకు కొట్టేయడానికి కారణం ఆయన దేవుని కృపను ఆశ్రయించింది. అది హల్లెలూయా. కృపను ఆశ్రయించింది. జ్ఞానంలో కూడా టాప్లో ఉంది. జ్ఞానవంతురాలేమో సంఘానికి ఉన్న ఇంకొక పేరు జ్ఞానవంతురాలు. తన ఇల్లు, ఇప్పుడు చెప్పండి, తన ఇల్లే దేవుని ఇల్లు. దేవుని ఇల్లు ఏంటి? పోయినసారి చెప్పినట్టుండా, గొప్ప ఇల్లు. ఆ గొప్ప ఇల్లు ఎవరిది? ఇప్పుడు సంఘంది అయింది, జ్ఞానవంతురాలది అయింది. ఆ ఇంటిని కట్టే స్త్రీగా అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగా. మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా ఆమెదే ఉంది, పరలోకం కానీ భూమి మీద కానీ అంత. సరే ప్రియులారా, అసలైన విషయం ఏంటంటే యెషయా గ్రంథంలో 55వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఒకరు చదువుతూనే ఉండాలి మూలవాక్యాలు, అప్పుడు మతికి ఉంటాయి. ప్రియులారా, యెషయా గ్రంథంలో లేని విషయం లేదని భక్తులందరూ అన్నారు. ఓఫీరన్న కూడా ఈ విషయం చెప్పాడు. ఇక్కడ కూడా యెషయా 55లో 10వ వచనంలో కనబడుతున్న వ్యక్తి వర్షము అని పిలువబడిన వ్యక్తి, హిమము అని పిలువబడిన వ్యక్తి.
ఈయన వ్యక్తే, కానీ పరిశుద్ధాత్మని ఎవరు చూడలేరు. ఒకవేళ ఆయన పొందుకోవాలంటే మాత్రం వర్షం రూపకంగానో, ఏమండి, హిమం రూపకంగానో, ఇంకా చాలా వేరు వేరు రూపాలు ఉన్నాయి. నది, జీవజల నది ఆయన. నదులకు పోలిక, పావురానికి పోలిక, గువ్వతో పోల్చాడు. కాబట్టి ఈయన వ్యక్తే, కానీ ఇక్కడ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన చేసిన పని మాత్రం ఏంటంటే వర్షం, రియల్ రెయిన్. ఆయన మనకు వస్తున్నటువంటి సీజనల్ రెయిన్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ మనం అర్థం చేసుకోవడానికి. కానీ అసలు వర్షం ఇది కాదు, పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న పేరే వర్షం. అందుకే ఇప్పుడు కడువరి వర్షాన్ని ఏమన్నారు ఇంగ్లీష్లో? లాటర్ రైన్. కడువరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. జకర్యా 10:1. ఒక కాలం వస్తూ ఉంది, వర్షాల కాలం. అది వర్షాలు పడి తీరుతాయి. కడువరి వానకాలం అది. ఆ వానకాలంలో మీరు వేడుకుంటే వర్షం నీ మీదకి కూడా వస్తుంది. అందరి మీద మామూలు చెప్పండి, వర్షం పడితే అందరి మీద పడాలా? కానీ ఇది అది కాదు, అడిగితే వచ్చే వర్షం. అందుకే పైన అన్నాడు, దప్పికొన్న వారులారా. ఎవరు చెప్పండి, ఏం దప్పిక ఇది? మామూలు దప్పిక? మామూలు దప్పిక అయితే కాదండి. ఆడ కింద ఉంది, మామూలు ఆహారం కూడా కాదు 2వ వచనంలో. అందుకే డైరెక్ట్గా ఏమన్నాడు, ఆహారం కాని దాని కొరకు మీరేళ్ళ రూకలు ఎందుకు లైఫ్ అంతా స్పెండ్ చేసి వేస్ట్ చేసుకుంటున్నారు? అది ఆహారమే కాదు. నువ్వు ఉద్యోగము, ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతులు అన్నీ అనుకుంటున్నావు చూడు, అదంతా నిజమైన ఆహారం కాదు. పైన చెప్పినటువంటిది 2 కనపడుతున్నాయి మనకు ప్రియులారా. పైన ఏంటి? దప్పికొన్న వారులారా. యాడికి రావాలి? ఆ మొదటి వచనాన్ని 10వ వచనంలోకి తీసుకొద్దాం, కనెక్ట్ చేసేద్దాం. ఇప్పుడు నీళ్ళు మనకి ఏమిస్తాయి? దప్పిక తీరుస్తాయి. అది చాలా ప్రాముఖ్యమైంది. భూమి మీద నీళ్లు లేక అల్లాడుతున్నటువంటి దేశాలు చెప్పాలంటే, ఏ ప్రాంతాలలో ఏదోను వనం ఉన్నిందో ఆ ప్రాంతాలలో నదులు ఉన్నాయి, కానీ తోగితే నీళ్లు పడవు. యూఫ్రటిస్ నది, ఏమండి, ఆ పక్కన ఇంకొకటి, ఈ 2 మధ్యలో ఇరాన్, ఆ ప్రాంతం అంతా నీళ్ళున్నాయి. రేపు యూఫ్రటిస్ నది కూడా ఎండిపోబోతోంది అని ప్రకటన గ్రంథం చెప్తాం. ఆ ప్రాంతాల్లో నీళ్ళే దొరకవంట. మరి ఎలా చేస్తారు? సముద్రపు నీళ్ళను తీసుకొని ఫిల్టర్ చేసుకొని తాగుతారు. ఏమండి, సముద్రం నీళ్ళు తీసుకొని ఏం చేస్తారు వాళ్ళు? ఎంత ఖర్చో చూడండి. అవి మంచినీళ్ళ టైపుకి వచ్చి తాగితే తృప్తిగా దప్పిక తీర్చే నీళ్ళ లెవెల్ తేవడానికి కోట్లు ఖర్చు పెడతారట. ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, సౌదీ అరేబియా కానీ, ఖత్తర్, ఈ ప్రాంతాలు, అరేబియన్ గల్ఫ్ ప్రాంతం అంతా నీళ్లు లేవు. వాళ్ళు తోగితే నీళ్లు పడవు, పెట్రోల్ పడుతుంది. ఏం పడుతుంది? పెట్రోల్ తాగుతామేమి? కార్ అయితే తాగుతుంది. మనకు నీళ్లు కావాలి. నీళ్లు లేకుండా ఒక రోజు ఉండగలమా? మరి పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా సంవత్సరాల తరబడి ఎలా బ్రతుకుతున్నావు నువ్వు? అందుకే నీది అసలు నీకు దప్పికే లేని బ్రతుకు. దప్పిక కావడం లేదు సార్ అని డాక్టర్ దగ్గర పోయినాం అనుకున్నా. డాక్టర్ దగ్గర పోయినాం, ఏమీ నీ రోగం? మా వాడు సార్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, వాడు దప్పిక అన్ననే అన్నాడు. ఇస్తే ఏదో కొద్దిగా తాగుతాడు, కానీ నీళ్ళు దప్పికైతే అని వాడే పోయి సొంతంగా తాగడం కానీ మమ్మల్ని అడగడం కానీ చేయడు. అంటే అది ఏం రోగం? అది మాయ రోగం. దప్పిక లేనటువంటిది. నిజంగా నువ్వు ఆరోగ్యవంతుడు అయితే నీకు ఆకలి దప్పికలు కలుగుతుండాలి. హల్లెలూయా. అందుకే అన్నాడు, ఏమండి, అక్కడ కూడా నీతి విషయమై ఆకలి దప్పులు గల్లవారు బ్లెస్డ్ వాళ్ళు. మామూలు ఆకలి దప్పికల గురించి ఇప్పుడే వద్దని చెప్తామే లేదా? మీరు చెప్పండి. ఎక్కువ మనం బ్రతకడానికే తినాలని చెప్పినావు.
అదంతా రాంగ్ ఉన్నట్టుంది కదా బైబిల్. అట్లా అందరు దప్పికొనండి, నీళ్ళు తాగండి, ఆకలి కాయండి, తినండి అని చెప్తున్నారు. ఇంకొక సాటు ఉంది ఏవేల్లో, కడుపార తిని అని పదం రాశాడు. ఏమండి ఇలారా, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం, మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు. దేవుణ్ణి స్తుతించాలంటే ఏమండి, దేవుడు మన కడుపు నిండా అన్నం పెట్టాలా, అలాగనే వింత కార్యాలు చేయాలి మనకు. ఏం కార్యాలు? వింత కార్యాలు. ఎందుకంత వింత అని మాట్లాడినాడంటే అదే గ్రంథంలో వింత జీవులు వచ్చినాయి. 4 రకాలైన పురుగులు ఉన్నాయాడు. అవి వింత జీవులవి. ఆ వింత జీవులు వచ్చి జీవితాన్ని పాడు చేస్తున్నాయి. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీ జీవితంలో వింత కార్యాలు చేయాలి. మిరకిల్స్ అని. వింత కార్యాలు అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేనంత వింత. ఏమండి, ఏ పరీక్ష చదవకుండా పోయి పరీక్ష రాసింది, ఇంటికి వచ్చిన ఎట్లా రాసినావు, సరిగ్గా రాయలేదు, క్వశ్చన్ పేపర్ సరిగ్గా లేదు అని చెప్పి ఏదో చెప్పి సరిగ్గా రాయలేదని సడన్గా రిజల్ట్స్ వచ్చింది. రిజల్ట్స్లో పాస్ అయ్యాను. ఇది ఏం కార్యం? ఇది ఏం కార్యం? వాడే చెప్పాలా పాస్ అవుతానని. కానీ వింత కార్యాలు కొన్ని చేస్తారు. ఎవరికి? యేసు రక్తంలో కడగబడిన వారికి, యేసు రక్తంతో కొనబడిన వారికి, కడగబడిన వారికి, కొనబడిన వారికి దేవుడు ఏం చేయాలి? ఎప్పుడు కాకపోయినా కనీసం అప్పుడప్పుడైనా వింత కార్యాలు చూడాలి. పిల్లరా, దేవుడు నిజంగానే టిడి ప్రసన్న కుమార్ ఒక మాట అనేవాడు ఇప్పుడు, క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మిరకిల్స్. అద్భుతాల మయం. చూచే కన్నులు విశ్వాసం నీకుంటే నీ జీవితం అంతా అద్భుతాలు. అరణ్యం జీవితం అంతా ఏముండాలి? దేవుడితో చెప్పండి ఈ మాట, ప్రభువా రక్షణ ఉంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, అందరికీ వింత కార్యాలు చేస్తున్నావట, నా జీవితంలో ఒక వింత కార్యం చేయి. నాకు చేశాడు, చాలా చేశాడండి. నేను అసలు బతికి ఉండడమే వింత. అటువంటి రోగం ఎన్నోలే చెప్పడానికి ఇక్కడ కుదరదు, ఇక్కడ కొన్ని కుదరదు. దేవుడు చేసిన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చాలా ఉన్నాయి. మనమేమో ఎలిజిబిలిటీ యోగ్యులం కాదు, ఆయనే చేశాడు. దాంట్లో అసలు సిసలైంది, శ్రేష్టమైంది నెంబర్ 1 తన కుమారుని ఇయ్యటమే ఒక వింత. నాకైతే ఒక వింత కార్యం. దేవుడు తన కుమారుని ఇచ్చుటకు వెనుక తీయని ఆయన అంత వింత కార్యం చేసిన ఆయనకి మిగిలినట్టు ఎందుకు ఎర్రా మీకు అన్నాడు రోమా 8లో. తన కొరకు ఏమన్నాడు? తన కుమారుని ఇచ్చుటకు వెనుక తీయని దేవుడు ఆయనతో కూడా సమస్తమును. ఇప్పుడు నువ్వు కోరుకుంటుండాలి అంతే, హార్ట్ఫుల్గా అంటే హాఫ్ మైండ్తో కాదు, ఫుల్గా కావాలి. రంజిత్ అన్న ఈ మధ్య ఒకటి కొటేషన్ పెట్టినాడు, వ్యక్తిగతమైన ఆశీర్వాదాల కొరకు ఉపవాసాలు చేయకండి. ఏమన్నాడు? వ్యక్తిగతమైన ఆశీర్వాదాల కోసం ఉపవాసాలు చేయొద్దండి, టైం వేస్ట్ కార్యక్రమం, మీ ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ఉపవాసాలు చేస్తే ఏమైపోతుంది? పాడైపోతుంది. కానీ ఉపవాసం దేనికోసం చేయాలని మొన్న చెప్పాడు, ప్రపంచవ్యాప్తంగా సంఘం జీవించబడాలి, దానికోసం చేయి. కడువరి వర్షం దేవుని పిల్లల మీదకి, సంఘం మీదకి దిగి వచ్చినట్లు అడుగు. దేవుని స్తోత్రం కలుగును గాక.
నీ మీదికి పరిశుద్ధాత్మ, పరిశుద్ధపరచబడ్డానికి కోసం పరిశుద్ధాత్మ అని ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఉపవాసం చేయాలి. అది ఉపవాసం అంటే అని అన్న చెప్తున్నాడు. ప్రియులారా, కనుక ఇక్కడ ఏమన్నాడు? మొదటి వ్యక్తి వర్షము హిమములాగా వస్తాడు. ఎక్కడి నుంచి చెప్పండి? అసలు మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఆయన కాదు. ఎక్కడైనా ఆయన ఆకాశము నుండి దిగి వచ్చాయన. ఆయన ఆకాశము నుండి, పైనుండి జ్ఞానం అన్నాడు యాకోబు పత్రికలో కదా. ఇక్కడ ఆకాశము నుండి వర్షం వస్తూ ఉంది. అందుకే చూడండి, ఎంత టెక్నాలజీ ఉన్నా కూడా ప్రపంచం భూమి మీద నువ్వు దున్నిన తర్వాత వర్షం కోసం ఎదురు చూడాల్సిందే. నువ్వు దేవుడు కృప చూపే నీకు వర్షం ఇవ్వాలి. నేను అనుకుంటున్నాను, మామూలు వర్షం ఉండదు కడువరి వర్షం అంటే. అది ఎలాంటి వర్షం అంటే జల ప్రళయములు, 40 పగుళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షం భూమి మీదకి పంపించినట్టు దేవుడు ఆకాశపు తూములు విప్పబోతున్నాడు. అటువంటి వర్షం రాబోతుంది, వస్తుంది. కానీ నీ మీదికి రావద్దు. నీ మీదికి రావాలంటే నువ్వు ఖచ్చితంగా యేసు రక్తంలో కడగబడి ఉన్నావు. వేరే ఆప్షనే లేదు. నాకు రక్తం లేదా అని అసలు ఎప్పుడు దేవుడిని అడగలేదు. ఏం చర్చికి పోతున్నాడు, చిన్నప్పటి నుంచి చర్చికి పోతున్నాడు. మా పెద్దలు పోతున్నారు కాబట్టి వాళ్ళతో పాటు పోతున్నాడు. అట్లటోళ్ళకి అసలు పరలోక రాజ్యం ఎప్పుడు దేవుడు ఇయ్యడు. మా జనరేషన్స్ నుంచి మేము చర్చి క్రిస్టియన్స్ కాబట్టి, పుట్టుకతో క్రైస్తవులం కాబట్టి, యేసు ప్రభు క్రిస్మస్ మేము చేసుకుంటాం కాబట్టి మాకు తెలుసు అంటే కుదరదు. ఆ రక్తముతో కడుక్కున్న వ్యక్తిగత అనుభవం నీకు ఉండాలి. ఆ రక్తమును ఆశ్రయించేది కూడా ఉండాలి. అందరూ రక్తాన్ని ఆశ్రయించరు అని ఒక భక్తుడు అన్నాడు. పైకే ప్రభా నీ రక్తంతో కడుగునాయి ఉత్తది. వీళ్ళు వస్తే కదండి ఆయన కడిగేది. ఇక్కడి నుంచి నిజముగా నన్ను కడుగు ప్రభువా అనేవాణ్ణి యథార్థత దేవునికి తెలిసినప్పుడు ఆయన మేలు చేయకుండా నువ్వు అడగటం ఉత్తదే. మళ్ళా పోయి లోకంలో చేసేదంతా నిజమే, మళ్ళా వచ్చి ఉత్తదే అడుగుతావు. ఇది అలవాటు. దేవుడు కూడా కొంతకాలం వదిలేస్తాడు. ఎందుకంటే ఫ్యాక్టరీ లోపల ఉంది కాబట్టి దాంట్లో నుంచి వచ్చేదన్నీ పాపాలే. మన హృదయంలో ఏముంది? పాపపు ఫ్యాక్టరీ ఉంది. మామూలుది కాదు, చిన్నది కాదు. ప్రొడక్షన్ అది జిందాల్ టైపులో ఉంటుంది. జిందాల్ చూసినారా మీరు ఎప్పుడన్నా? విన్నారా? నేనేదో ఈ మధ్యకాలంలో చూస్తే JSW జిందాల్ వేల ఎకరాలు, అన్ని రకముల ఫ్యాక్టరీలు. అటువంటి ఫ్యాక్టరీ ఒకటి నీ హృదయంలో ఉంది. ఏమొస్తాయి దాంట్లోంచి అంటే పాపం చేయటమే, అబద్ధాలు మాట్లాడడం, లోపల నుంచి వచ్చేటివన్నీ కూడా ఆ మనుషుని హృదయంలో నుంచి బయటికి వచ్చినటువన్నీ దురాలోచనలు అని స్టార్ట్ చేశారు. చదవండి ఎవరైనా 7:27 మార్కు 7:21 7:27 చూడండి. లోపల మనుషుని హృదయం అనే ఫ్యాక్టరీ లోపల నుంచి, మనుషుని హృదయంలో నుండి ఏమొస్తాయి? ఫస్ట్ ఏమొస్తాయి మీరు చెప్పండి? క్రియలు చేయరు, ఎవరు తప్పులు చేయరు. ఫస్ట్ ఆలోచనలే వచ్చేది. వాడిని చంపితే పీడపోతుంది, మొత్తం ఆస్తి నాకు వస్తుంది అని ఫస్ట్ ఏమొస్తుంది అని. ఎంతోమంది భార్యలు భర్తలను చంపిన వాళ్ళు ఉన్నారు. ముందు దురాలోచనలు వచ్చేస్తాయి. రంజిత్ అన్న అన్నాడు, సడన్గా ఎవరు పాపం చెప్పు, దావీదు సడన్గా పాపం చేయలేదు అన్నాడు. సడన్గా టక్కన ఏదో చీకటి ఆవరించి దావీదు బత్షెబా విషయంలో పాపం చేయలేదు. ఎప్పుడు కూడా పాపం ఎలా జరుగుతుంది అని అన్న ఎప్పుడో 30 ఏళ్ళ కిందట యువత కోసం అన్నట్టు రాసి, నీ ప్లాన్ ప్రకారమే నువ్వు చేస్తావు పాపం. హెలికాప్టర్ దిగాలంటే ముందు ఏముండాలి?
హెలిప్యాడ్ ఉండాలి. కాబట్టి సాతానని హెలికాప్టర్ దిగాలంటే ముందు నువ్వు వాని కోసం ఒకటి తయారు చేసి పెట్టుకోవాలి, వాడు దిగడానికి అనుకూలంగా. ఊరికనే దిగడు వాడు. ఒక హెలిప్యాడ్ తయారు చేసి పెట్టి నువ్వు ఆలోచనలలో ఆల్రెడీ ట్యూన్ అయి ఉంటావు కాబట్టి సాతాను మెల్లిగా నీ మీద దిగి వస్తాడు. ఇస్కరియోతు యూదాలోకే ఎందుకు వచ్చాడు అంటే వాడు అపవాదికి సాతానుకు చోటిచ్చాడు. ఇట్లా చోటిచ్చే వాళ్ళు లూసిఫరే కాదు, చాలామంది పాపములు పడిపోయే వాళ్ళందరూ చేసే పని అదే. అందుకే రోమా పత్రికలో ఆ మాట కూడా అన్నాడు 28లో 1:28 రోమా చదువు చదువు. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యమని ముందే చెప్పేశారు. ఇక ఇట్లటోళ్ళతో దేవుడు ఎలాగ మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఇయ్యకపోయిరు కాదు, ఇయ్యడానికి ఇష్టపడం అని చెప్పారు దేవునితో. దేంట్లో? మనస్సు. ఇక ఆ మనస్సు ఎట్లుంటుందండి? అది భ్రష్ట మనస్సు అన్నమాట అది. అందుకే తర్వాత ఏమన్నాడు? చేయరాని కార్యం. అవి కూడా రాని అంట. చేయరాని కార్యం చేయలేరు. మామూలుగా వేరే వాళ్ళు అయితే వీళ్ళు చేస్తారు. ఎందుకంటే లోపల ఉన్న దేవునికి చోటు ఇవ్వకూడదు అనుకున్నారు కాబట్టి చేయరాని కార్యాలు వీళ్ళే చేస్తారు. చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని. మీరు చెప్పండి, ఫస్ట్ భ్రష్టుడు ఎవరు? లూసిఫర్. వానికి అప్పుడు వీడు చాలా కాలం నుంచి అడుగుతున్నాను నేను, నీ మనస్సు నాకీరా, మారు మనస్సు పొందు, నీ హృదయం నాకీరా అని అడుగుతున్నాను. నువ్వు హృదయంలోకి రానేడు, వాని ఇష్టాలలోకే వాడు నడుస్తున్నాడు ఎంతో కాలం. అక్కడ కూడా అంతే కదా, వాకిలి తీయని పరమగీతాల్లో ఈవెన్ ప్రియురాలతో కూడా వాడు తలుపు తడుతున్నాడు ఆయన. చాలాసార్లు ఎంత దేవునికి ఇష్టలు కూడా కొన్ని విషయాల్లో దేవునికి వాకిలి తీరు. అంతే కదా మరి. ప్రకటన గ్రంథంలో ఎవడైనా ఇదిగో నేను తలుపునొద్ద నిలిచి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం. ఎవరితో మాట్లాడుతున్నాడు? అవంతా సంఘాలతోనే కాదా? తలుపునొద్ద నిలిచి తట్టుచున్నానని చెప్పేది ఎవరితో? ఏ సంఘంతో అసలు? చూడండి, మనం చూడాలి ఏ సంఘం ప్రియులారా. లవొదికయ సంఘం చదవండి, 3వ అధ్యాయము 20వ వచనం చదవండి ఇప్పుడు. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి ఎవడైనను నా స్వరం విని. అంటే అర్థం ఎవరితో మాట్లాడుతున్నాడు? 14లో లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము. ఎవరితో మాట్లాడుతున్నాడు? దూతతో మాట్లాడుతున్నాడు. అసలు ఎవరు చెప్పాలి? దూత పోయి సంఘాన్ని చెప్పాలి. సంఘముతో మాట్లాడుతూ తలుపుది అంటున్నాడు అంటే అర్థం ఏంటి? సంఘమే యేసు ప్రభు రానిలే, సంఘమే యేసు ప్రభు లోపలికి రానియటం. అంతా సొంత ఇష్టాలు, ఏదో 4 మాటలు, వాక్యం, ప్రకటనలు. అసలు యేసు ప్రభు లేని సంఘాలు కోట్లున్నాయి. మనం అనుకున్న ఏదోలే వాళ్ళులే అనుకుంటున్నావు నువ్వు. చాలామంది విశ్వాసులు కూడా వాకిలేసేసారు దేవునికి. ఎందుకు అలా చేస్తున్నారంటే వాళ్ళు ఆల్రెడీ ఎటువంటి పరిస్థితులు 17లో నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడనని అనుకుంటున్నావు. నీకేమి లేదు, నేను చెప్తుంటే వినటం లేదు, నాకు అన్నీ ఉన్నాయిలే అంటావు. నీకేం మాట్లాడాలి నేను? దేవుడు ఏమంటున్నాడు? దేవుడు చెప్తే కూడా వీడు నమ్మడు. నీవు దౌర్భాగ్యుడు అంటే ఈడేమంటున్నాడు తెలుసా? కాదు. ఎందుకు కాదు తెలుసా? కోట్లు నా బ్యాంకులో, నా బ్యాలెన్స్లో ఉంటాయి. నేనెందుకు దౌర్భాగ్యుడు? నేనెందుకు దిక్కులేని నన్ను అవుతాను? ఆ సంఘాలన్నీ నన్ను పిలిచి ఆనర్ చేస్తుంటే నేను దిక్కులేని ఉన్నట్లయితే
అన్నట్లు. సరే ప్రియులారా, అది వదిలేద్దాం. అసలు విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వర్షములాగా భూమి మీదకి వస్తున్నాడు. కొన్ని చోట్లయితే హిమములాగా కూడా వస్తున్నాడు. హిమము అంటే ఏంటి? మంచు వర్షం పడుతుంది కొన్ని చోట్ల. రష్యా సైడ్ అంతా నువ్వు అసలు బయట ఇట్లా ఉండదు, అది ఎప్పుడూ మంచు పడుతూనే ఉంటుంది. అసలు ఎంత లోతు ఉంటుందో తెలియదు. ప్రతి ఇంట్లో పద్దం లేస్తేనే ఏముంటాయి తెలుసా? ఈ పారలు ఇవన్నీ ఉంటాయన్నమాట. నీకు ఇండ్లు దారి చేసుకోవాలి నువ్వు ఇంటికా నుంచి బయట పోవాలంటే. రోడ్లను క్లీన్ చేసేటివి కూడా ఉంటాయి వాళ్ళకి, ఎందుకంటే మంచు పడి ఉంటుంది. రాత్రి అంతా ఏం పడింది? మంచు. ఈ వర్షం, ఈ మంచు అంటే చాలా చల్లటి పదార్థం. ఏదైనా కానీ ప్రియులారా, కొన్ని చోట్ల ఇప్పుడు మనకు కూడా ఈ గంగా నది, బ్రహ్మపుత్ర, సరస్వతి, ఇవి వీటిలో కొన్ని నదులు జీవనదులు అంటారు నార్త్ ఇండియాలో. అవి హిమాలయాల్లో పుట్టేటి కొన్ని ఉన్నాయి. వాటికి 2 సోర్సెస్. హిమము కరిగి నీరుగా మారుతుంటుంది, వర్షం అన్నప్పుడు వర్షం, 2 యాడ్ అవుతుంటాయి. అందుకే జీవనదులు. స్తోత్రం కలుగును గాక. కానీ మన బ్యాట్లకి ఏంటంటే సౌత్ సైడ్ అంతా పడితే వర్షం పడాలి, లేకుంటే ఆ మంచు కరిగేదానికి మంచే ఉండదు, కంచు తప్ప ఏం దొరకదు. కానీ ఇది కూడా దేవుళ్ళలో నుంచి వస్తుంది. మంచు ఎక్కడి నుంచి వస్తుంది? అని అరుణోదయ గర్భములో నుండి అని రాశాడు. 110వ కీర్తన చూడండి ఎవరైనా పిల్లరా. 110వ కీర్తన 3వ వచనం, యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా. ఏ దినం అది? యుద్ధ సన్నాహ దినము అంటే అర్థం యాంటీ క్రైస్తో యుద్ధము చేసే సమయం అని. యుద్ధ సన్నాహము జరుగుతున్న దినం. ఆ దినాల్లో నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వస్తారు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై దేని వలె? మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు. దేవుని స్తోత్రం. ఒకటే అండి, జీవనది ఒకటి ఉండడానికి కారణం వర్షము, హిమం అని చెప్పాను నేను ఇప్పుడే కదా. దాంట్లో మెయిన్ గంగా నది, ఈ బ్రహ్మపుత్ర, ఈ సరస్వతి, అయ్యే మళ్ళా కొన్ని యమునా నది, ఇవన్నీ నీళ్ళు ఎప్పుడు ఉంటాయి. ఆ నదులలో ఎండిపోయేది ఉండదు. మళ్ళీ కృష్ణా నది చూడండి. మనం హైదరాబాద్ పోయేటప్పుడు ఎప్పుడన్నా బీచ్ పల్లికాడ చూడండి, అసలు నీళ్ళే ఉండవని ఎవరు టెంపుల్ కూడా కట్టినారు దాంట్లో. కానీ వర్షం వచ్చినప్పుడు అవి కూడా మునిగిపోతాయి. అంటే అంటే అట్లా వర్షం రూపకంలో కానీ మంచు రూపకంలో కానీ పరిశుద్ధాత్మదేవుడు నీ యుద్ధకు వస్తే ఫస్ట్ నీ దప్పిక తీరుస్తాడు. 55:1 ప్రకారంగా అది రియల్గా దప్పిక తీరవలసిన స్థితి. మనం ఎందుకు తృప్తి, ఫుల్ సాటిస్ఫాక్షన్ లేదంటే నువ్వు అసలు సిసలైన నీళ్ళు ఇంకా తాగలే. ఏదో కొద్దిగా తాగినావు, రక్షణ ఒకటి వచ్చింది. రక్షణ రావడానికి కూడా ఏంటండి? పరిశుద్ధాత్మ లేకుండా ఎవడు యేసుక్రీస్తు రక్షకుడు అని చెప్పలేడు. 1 కొరింథీ 12 మొదటి భాగంలో చూడండి. కొద్ది తిప్పే వాళ్ళు ఉంటే అందరూ ఒకటే తీయకుండా తలా ఒకటి తీసి తలా ఒకటి చదవండి. 1 కొరింథీ 12లో ప్రియులారా 3వ వచనం, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడు ఎవడు కూడా యేసు శాపగ్రస్తుడని చెప్పడు. యేసు ఆశీర్వాదాలకు మూలమనే చెప్తాడు. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడు యేసు ప్రభువును ప్రభు అని ఇప్పుడు బాగా చెప్పాడు. పైనేమో కొద్దిగా ఆత్మ ఉన్నా కూడా నువ్వు దేవుడు యేసుక్రీస్తు ప్రభు, ఆయన నిజంగా దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ఆశీర్వాదాలకు మూలం అని మాట్లాడుతున్నావంటే నీళ్ళు ఏమున్నట్టు? దేవుని ఆత్మ వలనే చెప్తున్నావు. అయితే ప్రభు అని చెప్పాలంటే మాత్రం కొద్దిగా ఆత్మ సరిపోదు. పరిశుద్ధాత్మ అభిషేకంలా మీది దిగి వస్తే తప్ప ఆయన ప్రభుత్వాన్ని నువ్వు ఒప్పుకోవు. హల్లెలూయా. సరే ప్రియులారా, ఈ భాగంలో మనం యెషయా 55లో ఉన్నటువంటి ఆ మాట చాలా అద్భుతమైంది. ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ వర్షం పడితే మళ్ళీ పైకి పోతుందా? చెప్పాలంటే ఇంకొక రూట్లో పైకి పోతుంది.
అంతే కదా. అయితే వచ్చేది ఎందుకు అనే ప్రశ్నకు జవాబు చెప్తున్నాడు దేవుడు. వచ్చేది మీకు మేలు చేయటానికే. హల్లెలూయా. భూమిని తడపటం, విత్తువానికి విత్తనం, అంటే రైతును గురించిన ఆలోచన ఉంది దేవుడికి. బాగానండి. ఫస్ట్ ఎవరు కావాలి ఆయనకు? రైతులు కావాలి. ఎందుకంటే వాళ్ళు భూమిని దున్ని విత్తనం వేసుకుంటారు. విత్తనం వేసిన తర్వాత వాళ్ళకి కావాల్సింది వర్షమే. దేవుని స్తోత్రం కలుగును కాదు. ఒకవేళ ఈ రైతే కనుక విత్తనం వేసి పండించకపోతే, పంటే రాకపోతే నువ్వు భుజించేదేమని? రేపు జరగబోయేది అదే. ఎక్కడ కూడా పంటలు పండవు, ఆహారం ఈ ధాన్యాలు దొరకవు. ధాన్యం దొరకదు, ఇక బ్యాళ్ళు దొరకవు, పోను బియ్యం దొరకవు. ఏ రకం ఇప్పుడు పోతే ఎక్కడ చూసినా మనకు ఎట్లా అలవాటు అయిపోయిందంటే డీమార్ట్ పోవడం, దొప్పుకుడు ప్రతి ఒక్కడు ఎంత టెక్నాలజీ వచ్చేసిందంటే నాకు బాగా ఆలోచన చేసిన దాని గురించి కూడా. మనం ఇంతకుముందు లిస్టు రాసుకొని పోయి కానీ అంగడిలో ఇస్తే వాడు లిస్టే కేజీన 2 కేజీలు అంటే రాసిన దానికి రాసి ఇచ్చి టోటల్ వేసి కింద 1520 రూపాయలు అయింది ఇవ్వండి సార్ అంటుండే. ఇప్పుడు 1520 రూపాయలు తీసుకుని డీమార్ట్ పోయినామంటే 6020 రూపాయలు అవుతుంది. ఎట్లయితుంది అంటే నిన్ను లోపలికి లాగినాము. నువ్వు బయట నుంచి చెప్తే అంతే అవుతుంది. లోపలికి వచ్చినాయంటే నీకు అవ్వకన్నులు వచ్చేస్తాయి. ఏం కన్నులు? అవ్వకన్నులు. మనకు రావాల్సిందేమో గువ్వకన్నులు. పరమగీతలు ఏం రావాలి మనకు? దేవుడు అని బాధపడు గువ్వకన్నులు కావాలి, గువ్వకన్నులు కావాలంటే మనకు గువ్వకన్నులు కాదు. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి తెలియదు, అడిగినేది తెలియదు. సంఘాలు కూడా ఏం చెప్తానంటే అసలు అవసరం లేదు, మనం పరిశుద్ధాత్మ రక్షణ పొందినప్పుడు వచ్చేసినట్టు. మరి వచ్చేస్తే ఇంకా ఎందుకు నీకు బలహీనతలు ఉండదు చెప్పు? ఇంకా ఎందుకు? ఆ పరమగీతాల్లో షూలమితి కూడా వాకిళ్ళులే, ఇంకా ప్రియుడిని ఇంకా సరిగ్గా ప్రేమించే కొన్ని ఏరియాలు ఎక్కడో స్పాట్లు కొన్ని ఉన్నాయి. దేవునికి కంప్లీట్గా అప్పగించుకోలేదు. టోటల్ సరెండర్ అయినోడు ఎట్లుంటాడంటే పౌలులా ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అణువు ప్రతి కణం, ప్రతి నరం, ప్రతి కణాలు, రక్త కణాలు సైతం అన్ని దేవుని కోసం కొట్టుకులాడిన వ్యక్తి పౌలు. అందుకే అతను నేను క్రీస్తును పోలి మీరు నన్ను పోలి నడుచుకోవచ్చు. ఏది కూడా మిస్ కాకుండా నాలో మీకు దొరుకుతాయి. అందుకే దేవుడే నన్ను విశ్వసించిన వారందరికీ మాదిరిగా ఉండులాగున్నాను. ఆయన తల్లి గర్భములోనే నన్ను ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. గట్టి హల్లెలూయా చెప్పండి. ఏమండి మీరు వింటున్నారా? దేవుని స్తోత్రం కలుగుగా. కాబట్టి వర్షం పని ఇది. అయితే ఇంకొక పని కూడా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు భూమిని తడుపుతున్నాడు, విత్తువానికి విత్తనం ఇస్తున్నాడు, భుజించువానికి కూడా ఏమి ఇస్తున్నాడు? ఇప్పుడు ఆహారం ఇస్తున్నాడు. అంటే వర్షమే గల లేకపోతే కరువు వస్తుంది. ఇప్పుడు రెండవ రాకళ్ళ ముందు వచ్చేటి ఏంటి? యుద్ధాలు, కరువులే. ఎందుకంటే రైతులు పంట వేసుకోవాలంటే భూమి ఉండాలి, ఆ నెమ్మది కూడా ఉండాలి మనిషికి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం జరుగుతుంది, ఇరాన్కి హమాస్కి. అట్లాంటి సాట బాహాటంగా నిలబడి నాగలు పట్టుకొని ట్రాక్టర్ వేసుకొని ఎవడైనా దున్నుకుంటాడా? నిమిషానికి సైరన్ మోగుతుంది, వీళ్ళు పోయి బంకర్లలో పోయి దాచిపెట్టారు. ఎప్పుడు చేయాలి? ఏమండి కనుక ఇక్కడ ఉన్నాడు, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి. ఏమండి ఇత్తనము మొలచటమే కాదు, పంట వచ్చేంత వరకు చిగిర్చేటట్టు చేసేది, వర్ధిల్లునట్టు చేసేది, మొత్తం పంట చేతికి వచ్చేటట్టు చేయటానికి కారణం వర్షం. ఒకవేళ వర్షము లేకపోతే కనీసం మంచు వలైన పరిశుద్ధాత్మదేవుడు పడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇదే మాట హోషేయ గ్రంథంలో అంటాడు. ఇదే మాట హోషేయ రండి 6వ అధ్యాయము 3వ వచనం మధ్యలో, ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన యొద్దకు
వచ్చును. అవునండి, ఆయన వచ్చునా, వర్షం కాబట్టి అది వచ్చునా అంటే ఆయన ఒక వ్యక్తి, కనబడడు. పరిశుద్ధాత్మ దేవుడిని కనబడడు, కానీ ఆయన అంటారు. ఆయన ఒక వ్యక్తి. ఏమన్నాడు? ఉదయము వర్షము వలె ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు మన ఎదుగు రావాలంటే ఎలా వస్తాడు? వర్షము వలె. దేవుని స్తోత్రం కలుగును కాదు. మీరు చెప్పండి, ఇంత వస్తే యేసుప్రభు రక్షణ అనుభవించారు. ఇక పొద్దునుకులు ఒక సీజన్ 3 నెలలు నీ మీద వర్షమే పడుతుంటే పచ్చగా పంట రాదు నీలోంచి. దేవుని స్తోత్రం కలుగును. అందుకే అక్కడ మళ్ళీ అదే మాట అంటున్నాడు, వర్షములు ఆయన మన యుద్ధకు వచ్చును, భూమిని తడుపునట్టి. వస్తే ఏం చేస్తుంది? భూమిని తడుపుతుంది. తొలకరి వర్షము కడువరి వర్షం వల్ల ఆయన మన యుద్ధకు. అడిషనల్గా ఇంకో మాట చెప్తున్నాడు, ఏంటి తెలుసా? వర్షము వల్లే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. అయితే భూమి మీదకి 2 సార్లే వస్తాడు. తొలకరి వర్షం వచ్చింది, అది పెంతెకోస్తు దినం, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడేమో యోవేలు గ్రంథంలో అంచె దినములలో నా ఆత్మను మీ అందరి మీద కుమ్మరించెదను. వృద్ధులు కళ్ళకందరూ, యవనస్తులు దర్శనములు చూతురు, నీ పనివారు పనికత్తెలు అందరూ కూడా ఆత్మను పొందుతారు. ఇది టోటల్గా కడువరి వర్షం. దేవుని స్తోత్రం కలుగుతుందా? అంటే యోవేలు గ్రంథంలో ఉన్న ఒక ప్రవచనాన్ని దేవుడు పలు చోట్ల రాయించాడు. ఇదేది యోవేలు, ఇక్కడ ఇది హోషేయ కదా. యోవేలు గ్రంథంలో కూడా అదే మాట అంటారు. కొద్దిగా తిప్పండి ప్రియులారా. టిఫిన్ చేసిన వాళ్ళు వచ్చిన వాళ్ళంతా హల్లెలూయా చెప్పండి. టిఫిన్ చేస్తే ఏం సార్ హల్లెలూయాకి ఏం సంబంధం సార్ అంటే, ఇలా టిఫిన్ అంటే కొద్దిగా వేడి సద్దిబువ్వ తింటే మాత్రం డల్గా ఉంటారని. సద్దన్నం తింటే ఎట్లుంటావు? ఏమండి చచ్చుబడిపోయినారు మీరు. ఒక పక్క ప్రశాంతమైన వాతావరణం, మామూలు ఎండలు కాదు, ఇది మామూలుగా ఉంది, క్లౌడీగా ఉంది, బాగుంది. నేను గమనించింది ఏంటో చెప్తున్నాను, ఎండల కాలం సంఘానికి అందరు వస్తారు. వింటున్నారా మీరు? ఎండల కాలం, ఎండ బగ మండి పైన రేకులు కాలుతుంటే అందరు వస్తారు. కానీ కొంత ప్రశాంతంగా ఉండి మంచి వాతావరణం ఉంటే ఎగ్గొడతారు. బహుశా ఇంటికంటే దుప్పటి పట్టుకొని నిద్రపోతారా எனக்கு తెలియదు. పొలంలో ఇత్తనాలు వేసుకుంటుంటారా? నేను చెప్తున్నాను, దేవుని దగ్గరికి వచ్చి ఆ వర్షం పొందుకోకపోతే నీకు మామూలు వర్షం కూడా దొరకదు. మామూలు వర్షం కంటే రియల్ వర్షం దగ్గరికి ఎప్పుడు వస్తావు, అప్పుడు మామూలు వర్షం నీ మీద పడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. కొన్నిసార్లు ఆ పక్క పొలం అని పడవు, ఈ పక్క పొలం అని పడవు. యేసుప్రభు నమ్ముకున్న పొలం మీద పడుతుంటాయి వర్షం. ఎందుకంటే ఆ మనిషి దేవుని ఆత్మవర్షం పొందుకుంటాడు. భవిష్యత్తు చర్చి ఎగరగొట్టి ఆదివారం నువ్వు దున్నినావు అనుకో, చర్చి ఎగరగొట్టి నువ్వు డ్యూటీలు చేసినావు అనుకో, బిజినెస్లు చేసినావు అనుకో, సోమవారం నుంచి స్లోగా ఎండుతుంటావు. చూసుకో. కాబట్టి మెయిన్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి? దేవునికి. అందుకే ఆయన ఏమన్నాడు? దేవునికి. కొంతమంది అడిగినారు తిక్కోళ్ళు, మనోళ్ళు పోయి, ఆయన నువ్వు ఏమైనా మిస్యూజ్ చేద్దాం, ఆయన ఏం చెప్తాడో చూద్దాం, శోధిద్దాం అని చెప్పేసి మేము దేవునికి ఇస్తే మరి మా ఉద్యోగాలు ఎట్లా అని అడిగింటారు అప్పుడు శాస్త్రులు. ఒకవేళ మా ఉద్యోగాలు చేసుకుని నేను అనుకో, అందుకే సార్ మేము చర్చికి రామని చెప్దామని. దేవుడు ఒక మాట అన్నాడు, ఏమని? దేవునికి కైసరి బ్యాలెన్స్ చేయాలి. చెప్పాలంటే పెద్ద బ్యాలెన్స్ ఏం కాదు, ఒక్కరోజే కదండి ఆదివారం దేవునికి ఇచ్చేది. మిగతా 6 రోజులు ఎవరి? ఎంత కష్టపడతావో అంత కష్టపడతావు. కానీ ఆదివారం మాత్రం అది ప్రభు దినం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహాను ఏమన్నాడు దాన్ని? అది ప్రభు దినం, దేవుని దినం. ఎల్ఈఎఫ్లు ఎంత స్ట్రిక్ట్ అంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్కు పడే ఎగ్జామ్స్ కూడా రాయాలి. అంత తిక్క. మళ్ళీ అది తిక్క అనాలి, లేకపోతే ఉద్యోగం ఎలా వస్తాయండి?
పొరపాటు ఆ మాట కూడా అనకూడదు. ఏమండి, సండే అది మరీ అట్లా తీసుకోకూడదు దాన్ని, అదే ధర్మశాస్త్రం లెవెల్ తీసుకోకూడదు దాన్ని. సండే కొంచెం నీకు ఉద్యోగం రావటంలే, ఎగ్జామ్స్ ఎప్పుడు పడుతున్నాయి ఏమండి? ఇప్పుడు మాట్లాడమని పాస్టర్ని, ఎగ్జామ్ ఎవరు కొట్టి చర్చికి రమ్మని చెప్తాడా ఎవరన్నా పాస్టర్? ఉద్యోగం కూడా చాలా ముఖ్యమైనది. పిల్లరా, సంఘం లేక ముందు, సంఘానికంటే ముందు పాత నిబంధనలో శనివారం వాళ్ళకి శనివారం. అసలు చాలామంది ఆదివారాలు చర్చికే పోరు. కానీ దేవుడు ఏమన్నాడు, దానికి రూల్స్ రెగ్యులేషన్స్ మారిపోతాయి. ఇప్పుడు ఒక బెడ్ మీద ఉండే రోగి ఒక 6 నెలలు బెడ్ మీద ఉంటే ఎన్ని వారాలు బా? మరి ఎట్లా అతనికి సహవాసం ఎట్లా అంటే దేవుడు ఆజ్ఞ ఇస్తాడు హాస్పిటల్లో. దేవుడి స్తోత్రం కలుగును కాదు. ప్రియులారా, ఏది ఏమైనా ఎప్పుడు ఎంత స్ట్రిక్ట్ అంటే సండే నువ్వు చదువు కూడా చదువుకోకూడదు, పుస్తకాలు పట్టుకోకూడదు ఆ రోజు. సోమవారం ఎగ్జామ్ అన్నీ కూడా పట్టుకోకూడదు. మరి ఏం చేస్తారో తెలియదు. ఆదివారం అని దేవుడికి అంత నిష్కర్షగా చేయలేదు. అయినా వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా దేవునికి ఇస్తారో చూడు. దేవుని స్తోత్రం కలుగును కానీ. ఒకసారి ఆయన డాక్టర్ దాసు సాక్ష్యం చెప్పిన మాట ఇదే, నాకు సోమవారం ఎంబీబీఎస్ ఎగ్జామ్ ఉంది, 3rd ఇయర్ ఏదో ఫైనల్ ఇయర్, ఆదివారం వచ్చింది, మరుసటి రోజు పరీక్ష రాయాలి. నేను చర్చికి పోతున్నప్పుడు నేను సోమవారం ఏం చదవలేదు పెద్దగా. ఎందుకు చదవలేదని అడిచినట్టు దేవుడు. ముందు చదువుకోవాలి కదా, ముందే సిద్ధపడిన సండేకి రావాలి. పిల్లరా, సార్ ఇంకా చర్చికి పోయినాడు, రాత్రి కూడా చదవాలి, ప్రార్థన చేసి మంచి ప్రార్థనా పరులు ఆయన. ఇప్పటికి కూడా ఉన్నాడు కదా, మంచి ప్రార్థన చేస్తుంది దేవుడు అన్నమాట. టక్కని దర్శనం వచ్చి క్వశ్చన్ పేపర్ వచ్చేసింది. దర్శనంలోకి ఏమొచ్చింది? క్వశ్చన్ పేపర్ వచ్చింది. పార్ట్ ఏ, పార్ట్ బి, మొత్తం క్వశ్చన్ పేపర్ అంతా వచ్చింది. అందరికీ ఇస్తాడు దేవుడు అట్లా? ఆయన కొరకు నిలబడిన వాళ్ళ కోసమే అది. లేకుంటే అది అన్యాయం అయిపోదు. వేరే వాళ్ళు ఏమో చదువుకొని రాస్తారు, ఈయన చదవకుండా రాస్తే ఎట్లా అది? మరి అసలు దేవుని న్యాయం ఏంటంటే మొదట దేవుడు, అది దేవుని న్యాయం. దేవునికి ఇచ్చి చూడు అన్నాడు కదా, మొదట దేవునికి ఇచ్చి చూడు. మొదటిది నాకు చేసుకొని రా పప్పం అన్నాడు ఏలియా. మొదటిది దేవునికి, మొదట ఆయన రాజ్యమును నీతిని. ఎన్ని వాక్యాలు చెప్పాలి నీకు? ఒకటి సరిపోదా లోబడే వాళ్ళకి? పిల్లరా, కనుక ఇక్కడ ఏమన్నాడు? వర్షం వలె ఆయన వస్తాడు, తొలకరి వర్షం కడువరి వర్షం వలె. ఇప్పుడు చెప్పండి, తొలకరి వర్షం వచ్చేసింది, అయిపోయింది. ఇంకొక వర్షం ఉంది, అది ఇంకా రాలే. ఎప్పుడు వస్తాడు మరి ఆయన? ప్రపంచమంతా ప్రార్థనలు చేయాలి. ఏమండి కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకునే వాళ్ళ దగ్గరికి వస్తాడు. అది కూడా ఎప్పుడు వస్తాడు? వానకాలమునే వస్తాడు. ఆ వానకాలంలో నువ్వు కూడా వేడుకోవాలి. ఏమని? వర్షం దయచేయమని. వర్షాకాలం కదా ఎట్లా వస్తుందంటే రాదు, నువ్వు వేడుకుంటేనే వస్తుంది. ఎందుకు? వేడుకున్నోని మీదికే వస్తుంది. అట్లా వేడుకోమని చెప్పింది దేవుడు. అందుకే మనకు కర్మేలు ప్రార్థన పెట్టింది. కర్మేలు ప్రార్థన దేవుడు రజితన్నకి ఎందుకు పెట్టమని చెప్పాడు? ఏలియా కర్మేలు కొండ మీద చేసినంత ఆసక్తికర ప్రార్థనలు ఎవరు చేస్తారో వాళ్ళ మీదకి కడవరి వర్షం అని చెప్పాడు. అందుకు బుధవారం కర్మేలు ప్రార్థన. మనం చూస్తే వచ్చిందా సార్? బుధవారం వచ్చింది. ఏతంది సార్ కర్మ. కర్మేలు కొండ మీద ప్రార్థన చేయమన్నాడు. కానీ మనల్ని ఏమంటారు? మనం ఏమనుకుంటున్నాం? కర్మ వెళ్తాను. జోక్ అంటున్నాడు, కానీ చాలా సీరియస్. ఆసక్తిగా ప్రార్థన చేసి ఏలియాల కోసమే తర్వాత వెరీ నెక్స్ట్ వర్షం పడింది అక్కడ. హల్లెలూయా. ఇక పోయి వర్షం వస్తుంది చెప్పుకోపో, మీ యజమానుని చెప్పుకోపని పంపించాడు ఉపాధ్యాయులు. భయంకరమైన నాలుడు వాన, ప్రచండమైన వర్షం
కురిసింది. అంటే కర్మేలు కొండ మీద అతను చేస్తున్న ప్రార్థన ఏంటి? వర్షాలు కావాలి, అగ్ని రావాలి, వర్షం రావాలి. అంటే ఏలియాల గుంపు కావాలి దేవునికి. దేవుని స్తోత్రం కావాలి. ఏలియాల గుంపు కలిసి ప్రార్థన చేస్తే ఈ కాలం ఏం చేయాలండి? ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ చేయండి, కానీ కేవలం తినడానికి చేయండి. దేనికోసం? కోట్లు కోట్లు మిగిలించుకునే అనుకో, అది వేరే రూట్లో వెళ్ళిపోతుంది. తూట్లు పడి వేరే రూట్లో కోట్లు. మొన్న ఉన్నట్టుండి మనీ లాండరింగ్ అనేది జరిగింది. డబ్బు నోట్లు మారిపోలే. 2000 నోటు ఉందా ఇప్పుడు? 2000 నోట్లు అన్నీ పనికిరా ఉన్నాడు. ఎందుకంటే అందరూ దాచిపెట్టుకునేదైనా అయ్యే పెద్దగా ఉంటుంది. ఒకటే దాంట్లో 500 నోట్లు ఉంటాయి. దాచిపెట్టుకున్న దగ్గర 2000 నోట్లు అన్నీ దాచిపెట్టుకున్నాక గవర్నమెంట్ టక్ కొట్టేసి ఏం చేయాలి? లోపల 2000 నోటు ఇస్తాను, నాకు 500 నోట్లు ఇస్తాను. దేనికి ఇస్తా? 2 ఇస్తా అంటాడు ఒకడు, మధ్యలో ఉన్నవాడు డీలర్. 2000 నోటు ఇస్తే 1000 ఇస్తున్నాడు. ఇట్లా సంపాదించుకున్నాడు కూడా మన కోట్లు. చాలా మంది అయితే, ఒక ఆయన అయితే మన కర్ణాటక సైడ్ లారీ నోట్లు కొండ ప్రాంతాల్లో తీసుకుని పోయి పెట్రోల్ వేసి అగ్గిపెట్టి కాల్ చేసినట్టు. బయటపడితే ఎట్లొచ్చినాయని అడుగుతారు. కాబట్టి కనపడకుండా ఏం చేసినారు? బొగ్గు మంది చేద్దామని కాల్చి ఆడబడేసి ఎవరో చూశారు లారీని. ఊరుకుంటారు మన వాళ్ళు. తోడితే కొన్ని నోట్లు కాళ్ళనే కాళ్ళ. ఇప్పుడు నెక్స్ట్ కూడా అంతే. ఇంకా అంటున్నాడు మన ప్రధానమంత్రి, కొన్ని నోట్లు క్యాన్సిల్ చేస్తాను. ఇంత పాపి దెబ్బల్లో ఎవరికంటే మిడిల్ లెవెల్ వాళ్ళకి. అట్లా వాళ్ళ దగ్గర ఏమో ఎక్కడ బ్యాంకులలో ఉంటాయి, లేనోడు అయితే దిగులే ఉండదు. ఈ మధ్యలో ఉండి లేక ఉన్నోళ్ళు, నులివెచ్చగా ఉన్న వాళ్ళకి దెబ్బ అంత. బైబిల్ కూడా అంతే కదా, చల్లగానే నేను వెచ్చగానే ఉండిన నీకు మేలు, నిలువెచ్చగా అంటే మొత్తం దయించా పిల్లరా. కనుక ఇది ఒక్కటి చెప్పడానికి సరిపోయింది. దేవుడు మన దగ్గరికి వస్తాడట. యెషయా 55:10లో పరిశుద్ధాత్మ దేవుడే నిజమైన దాహము తీర్చే నీళ్లు. కాబట్టి నిజంగా దప్పికొన్న వాళ్ళందరూ ఎక్కడికి రావాలి? నిజమైన నీళ్ళైన పరిశుద్ధాత్మ దేవుని దగ్గర రావాలి. నిజమైన నీళ్లు ఎక్కడుంటాయి? ఎక్కడికి రావాలి. అయితే నీళ్లు ఉంటాయి అనుకుంటే సరిపోదు, అవి మంచినీళ్ళు ఉండాలి. ఏ నీళ్ళు ఉండాలి? సముద్రపు నీళ్ళు ఉన్నాయని దొరికితే తాగుతావా? ఉప్పు, అది భయంకరమైన సాల్ట్. మృత సముద్రంలో అయితే డెడ్ సీలో 7 అంతల సాల్ట్ ఉంది. అసలు పన్నె కూడా మునగవు నువ్వు. మృత సముద్రంలో మునగరు మనుషులు, తేలుతుంటావు ఈత కొట్టి. 7 అంతల లవణం ఉంటుంది. సరే, పైనుండి వచ్చే నీళ్ళేంటి అంటే స్వచ్ఛమైన నీళ్ళేంటి? వర్షం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది వర్షం కానీ మంచు కానీ అది దైవికమైంది, పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అసలు చెప్పాలంటే రియల్ వర్షమే పరిశుద్ధాత్మ దేవుడు, నిజమైన నది పరిశుద్ధాత్మ దేవుడు, నిజమైన మంచు పరిశుద్ధ. అందుకే అక్కడ యుద్ధ సన్నాహ దినమున యవ్వనస్తులు పరిశుద్ధాలంకృతులై అరుణోదయ గర్భములో నుండి మంచు వలె మీ యొద్దకు వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును. రియల్ యుద్ధం వేరు, రియల్ నీళ్లు వేరు, రియల్ ఆహారం కూడా ఒకటి ఉంది. అన్నే 55:2లో ప్రియులారా, ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలు. అంటే మన లైఫ్ అంతా దేనికి స్పెండ్ చేస్తున్నామంటే ఇది రియల్ లైఫ్ కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని మీదకి ఇంకా రాలే కనుక నీవు సరైన లైఫ్ జీవించటం లేదని దేవుడు అనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ పొందినోడు అది రియల్ లైఫ్. పేతురు అంతవరకు అబద్ధాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత 2వ అధ్యాయం తర్వాత ఆ పోస్టుల్లో ఎవరిని పట్టుకుని బ్లేజ్ ఫర్ గాడ్ ఉన్నట్టున్నారు. దేవుని కొరకు అగ్ని జ్వాలలు. హల్లెలూయా. అందుకే అన్నాడు కదా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో, ఆయన దూతలను వాయువులుగాను
ఆయన తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసి ఉన్నాడు. దూతలు అట్లటోళ్ళు వాయువులట, కానీ సేవకులైన వాళ్ళు భూమి మీద ఉన్న భక్తులు మాత్రం అగ్ని జ్వాలలు. వాళ్ళు దేవుని స్తోత్రం కలుగును కాక. ఈ అగ్ని జ్వాలలకు వాయువు తోలైతే మీరు చెప్పండి, త్వరగా అంటుకుంటుంది అదే. అందుకే భక్తులకు ఎప్పుడు పక్కన దేవదూత ఉంటారు. ఎందుకంటే ఈ అగ్నికి ఏం కావాలి? వాయువు తోడు కావాలి. అప్పుడు మొత్తం కాల్చి పడేసేంత శక్తి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును కాక. సేవకులేమో కరెక్ట్ అండి నేను చెప్పింది, దూతలను వాయువులుగాను, సేవకులను సేవకులను అగ్ని జ్వాలలుగాను. కానీ బాగా గమనించండి, రియల్ అగ్ని పరిశుద్ధాత్మ దేవుడు, రియల్ వాయువు పరిశుద్ధాత్మ దేవుడు, రియల్ నీళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు. ఎట్లా వస్తాడు ఆయన అంటే ఇట్లా వస్తాడు. మరి వర్షంలాగా వస్తాడు. మేము చిన్నప్పుడు వర్షం ఎట్లా పడేదంటే 3 రోజులు స్కూళ్ళు ఉండవు, బా హల్లెలూయా అని చెప్పుకుని ఇంట్లో ఉండేది. మా సార్ ప్రిన్సిపాల్ ఏలియాస్ అని ఉండే, ఆయన పేరు ఏలియా. భయంకరమైన కఠోరమైన డిసిప్లిన్ ఆయన. అన్ని స్కూళ్ళకు సెలవిస్తారు వర్షం పడుతుందని. మా స్కూల్కి సిఎస్ఐ స్కూల్ మాది, క్రిస్టియన్ స్కూలు. మేమే అందిస్తాం. ఏంటి లీడర్స్ చెప్తాం. మా ప్రిన్సిపాల్ మా హెడ్ మాస్టర్ ఇవ్వటం లేదా సెలవు చెప్తే వాళ్ళు స్ట్రైక్ వాళ్ళంతా వస్తారు. స్ట్రైక్ వాళ్ళంతా వచ్చిన తర్వాత మేమే కదా చెప్పేది. నేను ఇవ్వను అంటాడు ఈయన. మా సార్ ఈయనంటే వీళ్ళు సన్నం కాదు కదా, ఏఎస్ఎఫ్ ఏబీవీపీ ఏంటి ఉన్నాయి కదా ఇప్పుడు. ఏంటి ఆయన తిడతారు, తిట్టి అరిచి ఏమో చేసి సెలవు వీళ్ళే పోయి గంట కొడతారు. ఆయన అయితే ఒప్పుకోడు, ఆయన ఇష్టమై మాత్రం సెలవు ఇయ్యడు. పిచ్చి ఆయనకు స్కూల్ అంటే. ఆయన ఉన్నప్పుడు స్వర్గంలాగా ఉండింది. నేను మొన్న కడప పోయినప్పుడు అదే పని సిఎస్ఐ స్కూల్లోంచి నేను చదివినా కదండి, తిరుగుదామని పోతే అది పాడుబడిన తిప్పరాదు. ఇప్పుడు కూడా స్కూల్ ఉంది, కళ తప్పిన స్కూల్ అట్లుంది. అప్పుడు వాళ్ళు ఎట్లున్నారో పిల్లరా. ఏం చెప్తున్నా నేను? నానుడు వర్షం వస్తుండే 3 రోజులు స్కూళ్ళకి సెలవులు అంటే, ఇంకా 5వ తరగతి లోపలైతే వాళ్ళకి ఇచ్చేస్తారు పిల్లలకి. 3 రోజులు ఇంకా ఇంట్లో దుప్పటి కప్పుకుని ఇంట్లో వేడి వేడి చేసి పెడుతుంటే ఆయన తినకుండా. ఇక స్కూల్లో ఏమిలే, ఎట్లుంటుంది స్కూల్ లేదట మీకు తెలుసు కదా. పిల్లలకంటే టీచర్లు బాగా తెలుసు, టీచర్లకు పిల్లలకు అందరికీ బాగా తెలుసు స్కూల్ సెలవులు అంటే. వరుసగా రాత్రి మొదలు పడుతుంది, డాజిలింగ్ అంటారు దాన్ని. చిన్న తుంపర్లు పడుతూ ఉంటుంది, పెద్దగా వర్షం పడదు. అట్లా 3-4 రోజులు పడుతుంటాయి. వర్షాకాలం అంటే అంత బాగుండేది. ఇప్పుడు అట్లేదు, దవ 4 చిలుకలు పడి మళ్ళీ ఎండ సెలవు అనే లోపల సెలవు అని సెలవు ఇచ్చిరి అనే లోపలే సెలవు పోయి. ఏం చెప్తున్నావు? ఆ వర్షాలు మళ్ళా రాబోతున్నాయి. దేవుని స్తోత్రం. అసలు శిశలైన పరిశుద్ధాత్మ దేవుడనే వర్షం జకర్యా 10వ అధ్యాయం 1 ప్రకారం రాబోతుంటుండగా, అయితే వస్తుంది కానీ నీ మీదికి రావాలంటే నువ్వు వానకాలం తెలుసుకుని ఏడ్చాలి, వేడుకోవాలి. వేడుకో, ముందే తెలిసిపోవాలి నీకు వర్షాకాలం వస్తుందని, వేసవికాలం వస్తుందని. సీజన్స్ ఎట్లా తెలుసునో, బైబిల్ చదివిన దేవుని బిడ్డవు నువ్వైతే ఇక కడవరి వర్షం రాబోతుందని నువ్వు ముందే తెలుసుకోవాలి. ఎందుకంటే మేఘాలు వచ్చేసాయి కాబట్టి. వర్షం ఎట్లా వస్తుందని అనుకుంటాం? ఫుల్ నీళ్ళతో నిండిన మేఘాలు వస్తే పడుతుంది వర్షం, నిజంగానే పడుతుంది. కడవరి వానకాలం అంటే అర్థం ఏంటి? మేఘాలు ఆవరిస్తున్న టైం ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా కొద్దిగా ఉంది టైం.
ఇంకా కొద్దిగా టైం ఉంది. రంజితనతో దేవుడు అంటున్నాడు, 8 గ్రంథాలు రాసి చదివి అనేకులు సిద్ధపరచబడి ప్రార్థన, కర్మేలు ప్రార్థనలు అంటే ఆసక్తి ప్రార్థనలు చేస్తే అప్పుడు కడవరి వర్షం మీదికి వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఇంతవరకు చాలు. ఈ వర్షము గురించిన విషయం నీకు తెలుసా? ఒక్క మాట చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ అధ్యాయము ప్రియులారా 17 చదవండి. లోకము ఆయనను, ఎవరు ఆయన అంటే పరిశుద్ధాత్మ. పైన చెప్పాడు చూడండి, సత్య స్వరూపియగు ఆత్మను అని. ఆయనను గురించి మాట్లాడుతున్నాడు. లోకం ఆయనను చూడదు, ఆయనను అసలు ఉండాడనే తెలియదు. బాగా వినండి, ఆయన ఎరుగదు, ఆయన చూడదు, ఆయన ఎరుగదు. కాబట్టి ఏం జరగదంటే ఆయన ఎప్పటికీ పొందలేదు. మనం చూస్తున్నాం. బాగా వినండి, మనం చూస్తున్నాం. ఏం చేయాలి? ఆయన్ను గురించి ఎరుగుట కొరకే ఈరోజు వాక్యం. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న విషయం ఎరుగుతే కదా నువ్వు తర్వాత పొందగలుగుతావు. ఎరిగినప్పుడు ఏం చేస్తావు? ఇక ప్రార్థన కూర్చుంటావు. ఏం కావాలని? ఆయన ఎట్లయినా కానీ ఎట్లా పదవి నాకు ఈయన అని కాదు, పరిశుద్ధాత్మ కావాలని ఆశపడే వాళ్ళు దావీదులు. అంటే దావీదు ఎప్పుడో ప్రార్థన చేశాడు దేవునికి. తర్వాత మనకు బైబిల్ కనపడుతుంది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. ఎలా ఆశపడుతుందో నీకోసం నేను అలా ఆశపడ్డాను ప్రభా. అందుకే ఒకరోజు సమూయేలు వచ్చి తైలపు కొమ్ము తీసుకొని వచ్చి దావీదు మీదకి పోయాల్సి వచ్చింది. పరిశుద్ధాత్మ దేవునికి ఇంకొక పేరుంది, నూనె. పరిశుద్ధాత్మ దేవునికి ఇంకొకటి ఏంటి? నూనె. అందుకే దావీదు అన్నాడు 23వ కీర్తనలో, నూనెతో ఆయన నా తల అంటున్నాడు. నువ్వు చెప్పగలవా పాయింట్? పర్సనల్ లైఫ్ అది. దేవునికి నీకు సంబంధించింది. దేవుని ఆత్మ నిన్నెప్పుడు తాకింది? రక్షణ లేకుండా నువ్వు పరిశుద్ధాత్మని ఎలా పొందుతావు? అది 4వ పండగ అయిపోయా. ఫస్ట్ ఏ పండగ? పస్కా దగ్గరికి రాకుండా నువ్వు పెంతెకొస్తు పండగ ఎలా చేసుకుంటావు? కాబట్టి పెంతెకొస్తు పండగ ఎవరికి? పస్కా పండగ చేసుకున్న వాళ్ళకి. దేవుని స్తోత్రం. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకుకున్న వాళ్ళు, తమ ద్వారబంధముల మీద పూసుకున్న వాళ్ళు, యేసు రక్తములు కొనబడిన వాళ్ళు, యేసు రక్తము ద్వారా కడగబడిన వాళ్ళు, తమ పాపములు ఒప్పుకొనిన వాళ్ళు. మన పాపములు మనం ఒప్పుకొనినరా ఆయన నమ్మదగినవాడు. ఇప్పుడు నమ్మదగినవాడు సత్యవంతుడు తెల్లగుర్రం మీద వస్తున్నాడు. ఆయన మాటలు నమ్ముతున్నావా? వాక్యం నమ్ముతున్నావా? విని వదిలిపెడుతున్నావా? దేవుని బిడ్డ ఏమీ ఇయ్యద్దు, పరిశుద్ధాత్మ ఒకటి పొందుకో, రక్షణ పొందుకో. అందుకే యేసుప్రభు యోహాను 10లో అన్నాడు, 10:10 గొర్రెలకు జీవమును అది సమృద్ధిగా కలుగుటకును నేను. జీవం అంటే ఇప్పుడు పస్కా పండుగ చేసుకున్నప్పుడు జీవం వస్తుంది. అది సమృద్ధిగా నీ మీదకి జీవం రావాలంటే పరిశుద్ధాత్మ వర్షం వల్ల నీ మీద కుమ్మరించబడాలి. అది సమృద్ధిగా కలుగుట కొరకు నేను వచ్చి. యేసు 2 పనుల కోసం వచ్చాడంట. ఒకటి నీకు జీవం ఇవ్వడానికి, అంటే సత్యం ఉండవని అర్థం. ఎట్లున్నాం మనం? మన పాపాల చేత, అతిక్రమాల చేత, అవిధేయత హృదయం చేత, సెల్ఫ్ ఈగో చేత చచ్చిపోయి ఉంటే, అతిక్రమాలు పాపాలు అన్నాడు. నేను ఒకసారి ఈ అతిక్రమాలు అంటే ఏంటి, పాపాలు అంటే ఏంటివి అని గూగుల్లో కొట్టే చూద్దాం వీళ్ళకి. ఎందుకంటే బైబిల్ అంతా ఇప్పుడు గూగుల్లోకి వచ్చేసింది. పెద్ద పెద్ద సేవకులంతా గూగుల్లో మాట్లాడుతున్నారు. ఏంటివి అంటే
తెలిసి తెలిసి చేసేవి అతిక్రమాలు. ఏమంటారు వాటిని? ఇక్కడ ఏమంటారు వాటిని? తెలిసి 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 చేసేటివి అతిక్రమములు. పాపములు అంటే అవి నీకు లోపల ఫ్యాక్టరీ ఉంటే వస్తానే ఉంటాయి. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా కొన్ని అతిక్రమాలు పోవు. నీకు తెలుసు ఈ వదిలిపెట్టడానికి నీ హృదయం ఒప్పుకోదు. దేవునికి నీ హృదయం మధ్యలో నలిగిపోతావు. ధరికి రాను తెగువలేదు, రాక నేను బ్రతుకలేను. తగను యేసువా నీదు పాద సేవకు, బలము సంగు యేసువా నీదు సేవ చేయను, నీదు సేవ చేయను. పిల్లరా, అన్న రాసిన పాటల్లో ఈ అనుభవం వచ్చిందట. దరికి రావాలంటే అంత తెగువ లేదు, నాకు తెగింపు రాకుండా ఉందాంలే ఇట్లంటే బ్రతక. రెండింటి మధ్య పోరాటం ఉంది. పైన అన్నాడు, నీదు కృపకు తగనటచు తలచిదవు నుంటినయ్యా, నీదు కృపకు తగనటచు తలచిదవు నుంటినయ్యా. దరికి రాను తెగువలేదు, రాక నేను బ్రతుకలేను. తగను యేసువా నీదు పాద సేవకు, బలము సంగు యేసువా నీదు సేవ చేయను, నీదు సేవ చేయను. అది తన దేవుడు శవం పిలిచినప్పుడు అర్థమైంది. అది నేను ఒక్క వ్యక్తిని కూడా మార్చలేను. పరలోకానికి నేను ఎట్లా మార్చగలను? పాతాళంలో ఉండే ఒక వ్యక్తిని ఎవడును ఎన్నడును తన సహోదరుని ఏ విధము చేతనైనా రక్షించలేడు అని ఉందా లేదా? కాబట్టి ప్రభా ఎట్లా చేయాలి? నా వల్ల కాదు. నువ్వేమో సేవ చేయమంటావు, నాకేం బలం లేదు. సరే నీ దగ్గరికి వద్దాం అంటే లోపల శక్తులన్నీ ఇచ్చలన్నీ రానికుండా అడ్డుపడుతున్నాయి. ఒకవేళ రాకుండా అలాగే ఉండే సేవ చేద్దాంలే అని అనుకుంటే నాకు ఇటువంటి బ్రతుకొద్దు అనిపిస్తూ ఉంది. దరికి రాను తెగువలేదు, రాక నేను బ్రతకలేను. తగను దేవునికి స్తోత్రం కలుగును గాక. రజిత్ అన్న అన్నాడు, నన్ను ఫాలో కండి. చాలామంది ఎందుకు అన్నను ఒప్పుకోలేదంటే పెళ్లి విషయంలో గలివిలైందని. కానీ చిన్నప్పుడే అట్ ది ఏజ్ ఆఫ్ 17 or 15 మొత్తం శక్తులన్నింటి మీద జయం పొందాడు. అది కూడా ఉంది పాట, శక్తి పోరాడడం విషయంలో ఒక పాట రాస్తూ అంటాడు, నాలో ఉన్న శక్తులన్నీ నా మీద దాడి చేసిన చివరికి నాకు విజయం దక్కింది, దేహం మీదనే నాకు విజయం ఉంది అని రాశాడు. హృదయం ఇయ్యడం రొంత సులభం, శరీరం ఇయ్యడం చాలా కష్టం. శరీరం ఇవ్వాలంటే ఎన్ని ఇవ్వాలా? చేతులు ఇవ్వాలా, కళ్ళు ఇవ్వాలి. కళ్ళు ఇస్తే సీరియల్ ఎట్లా? చేతులు ఇస్తే ఎట్లా? కాళ్ళు ఇస్తే ఎట్లా? ఈ సంవత్సరాలు అడిగాను నేను ఈ పాయింట్. అదే పాయింటే ఆయన రాశాడు, తనువు నాది దిగుగై కొనుమియో ప్రభువాని
పనికి ప్రతిష్ఠించుమి. దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతిన్ ప్రవహింపజేయను శక్తి నీయుని. తనువు నాదిది గోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించు. ఈ పాట ఎవరు హార్ట్ఫుల్గా పాడతారో వాళ్ళు దేవుని స్నేహితులు. దే ఆర్ రియల్ ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్. ఎందుకంటే తనువు ఇచ్చేసాడు, దేహం ఇచ్చేసాడు. తనువు తీసుకొని, తనువు అంటే శరీరం. నా శరీరం తీసుకో ప్రభువా, నీ పనికి ప్రతిష్ఠించుకో, దినములు క్షణములు తీసుకో, అవన్నీ నీవే. నీ వినతిని ప్రవహింపజే యను శక్తి, ప్రవహింపజేయు శక్తి నీయు. హల్లెలూయా. కాబట్టి మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి ముందు తెలియాలి. ఆయన వస్తే సమృద్ధి జీవం వస్తుందని తెలియాలి. ఆయన వస్తే నిజమైన ఆకలి, నిజమైన ఆహారము, నీకు తృప్తి కలిగించేది దొరుకుతాయని తెలియాలి. అందుకని వర్షము వలె, హిమము వలె ఆయన మీ ఎద్దకు వస్తాడు. విత్తనం విత్తువారికి పంటలు, భోజనం చేయవారికి ఆహారం, అన్నీ ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఒకవేళ ఆ వర్షమే రాకపోతే భూమి ఎలా ఉంటుందో, పరిశుద్ధాత్మ దేవుడు రాకపోతే సంఘం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? కాబట్టి ప్రియులారా, దేవుని కృప మనతో మాట్లాడుతాడు. ఈ దినం రక్షణ పొందావు, జీవం వచ్చింది, మళ్ళా జీవం పోకముందే బాగినండి, మళ్ళా జీవం వెనక్కిపోయే అవకాశం ఉందని చాలాసార్లు చెప్పాను. అందుకే అన్నాడు, నువ్వు బ్రతికి ఉన్నావన్న పేరు, నువ్వు చచ్చినాడు అన్నాడు ఒకసారి. అంటే అర్థమైంది, మళ్ళా చచ్చిపోతావనే కదా అర్థం. సరిగా లేకపోతే, రక్షణ విషయంలో ఇంట్రెస్ట్ లేకపోతే, నిర్లక్ష్యం చూపితే, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేవు. అసలు దేవుని చేతిలోంచి తప్పించుకోలేవు, సైతాన్ చేతిలోంచి ఈజీగా తప్పించుకోవచ్చు. సైతాన్ చేతిలోంచి తప్పించుకోవాలంటే ఈజీగా బలిపీఠం కొమ్ములు పట్టుకోవడమే. కానీ దేవుని చేతిలోంచి తప్పించుకోవాలంటే దావీదు అన్నాడు, ఆకాశం ఎక్కితే అక్కడ ఉన్నావు, పాతాళం పోతే అక్కడ ఉన్నావు. ఎక్కడి నుంచి నేను తప్పించుకొని పోవాలి? నాకు వద్దని నేను అనుకుంటే దిక్కెవరు? దేవా నువ్వు కావాలి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి మెయిన్. హల్లెలూయా. రండి మనం దేవుని సన్నిధిలో కొద్ది సమయం నిజమైన వర్షమును కూర్చున్నాం, నిజమైన జీవితం అంటే ఏందో వింటున్నాం. సమృద్ధి అయిన జీవం కొరకు పరిశుద్ధాత్మ దేవుని అడగాలన్న విషయం మనకు తెలియదు. బైబిల్ చెప్తా ఉంది, అడుగుడి మీకు ఇవ్వబడను అంటే పరిశుద్ధాత్మను అడగండి అని అర్థం. హల్లెలూయా. మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన కుటుంబం